భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జనవరి 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరి అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అయోధ్య రామాలయంలో వారం రోజుల ముందు నుంచే ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 15వ తేదీన ప్రారంభం కానున్న ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 22వ తేదీన అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జనవరి 15వ తేదీ నుంచే అయోధ్యలో యజ్ఞ క్రతువులు ప్రారంభం కానున్నాయి. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతితో అశుభకాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురానున్నారు. ఇక ఆ తర్వాతి రోజు జనవరి 16వ తేదీన శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ఆచారాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణులు దీక్షను స్వీకరించనున్నారు. ఇక జనవరి 17వ తేదీన శ్రీరాముని విగ్రహాన్ని నగర ఊరేగింపు చేయనున్నారు. ఆ రోజే అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనున్న రాముడి విగ్రహం ప్రపంచానికి తెలియనుంది. మరోవైపు జనవరి 18వ తేదీన మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేష పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక జనవరి 19వ తేదీన అయోధ్య రామ మందిరంలో యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపించనున్నారు. ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. ఒక కర్రను మరో కర్రతో మదిస్తూ అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో ఆ యజ్ఞాన్ని ప్రారంభించనున్నారు. ఇక జనవరి 20వ తేదీన వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో పుణ్య హవచనం కార్యక్రమం ద్వారా రామ మందిరం యొక్క గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు. జనవరి 21వ తేదీన జలాదివాసం అంటే యజ్ఞం చేసిన అనంతరం ప్రత్యేక పూజల మధ్య అయోధ్య రాముడి విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తారు. ఇక జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాన కార్యక్రమమైన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి పూజ జరుగుతుంది. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు పవిత్ర సమయం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య 84 సెకండ్ల పాటు రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కేటాయించిన స్థలంలో ప్రతిష్ఠించనున్నారు. ఇక జనవరి 24వ తేదీ నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.